మ్యూట్లో ఉన్నట్టున్నది. వినపడుతుంది. రవికిరణ్ గారు ఏంటి అసలు కాకినాడలో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందట, దాన్ని మరింత వేడెక్కించేలాగా ఏంటి ముద్రగడ గారి ఎపిసోడ్ ఏంటండి? రాష్ట్రం అంతా ఒకవైపు వెళ్తుంటే ఇక్కడ మరోవైపు వెళ్తుంది. ఏం జరుగుతుంది? మీ ప్రాంతమే కదా, మీకు చాలా సమాచారం ఉండే ఉంటుంది. మీకు తెలిసిన ముద్రగడ పద్మనాభం గారు, మీకు తెలిసిన క్రాంతి భారతి గారు, అసలు ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. వీళ్ళు ఆడించారు ఆటని వాళ్ళంటే, వాళ్ళు ఆడించారు ఆటని వీళ్ళు అంటున్నారు. వాస్తవాలు చెప్పే ప్రయత్నం నాకు కావాలి. వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ శుభ సాయంత్రం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు పునరాగమం చేశారు, చాలా సంతోషం మేము చూడటానికి. తప్పట్లేదు కదా, మీరు ఎండల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటే బాగోదు కదా, నేను కొన్ని రోజులు తిరిగాను. అదే అదే ఒకటి ఈ ఎన్నికలండి, వర్మ గారు అన్నని చెల్లెలు దూరం చేశారు. ఓకే, అది ఎవరో మీ అందరికి తెలుసు. అన్న చెల్లెలు దూరం అయ్యారు. అలాగే తండ్రి కొడుకులు దూరం అయ్యారు. ఆయన గుంటూరు జిల్లాలో అనుకుంటా ఒక ఆయన వైసీపీ ఎమ్మెల్యే తండ్రి అయితే కొడుకు కూడా వేసి మా నాన్నకు ఓటైతే తిరుగుతున్నాడు. అలాగే అన్న తమ్ముడికి దూరం అయ్యాడు. యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు దూరం అయ్యారు. ఇప్పుడు తండ్రి కూతురు దూరం అయ్యారు. ఇప్పుడు ఇంకా తల్లి కూతురులు ఎప్పుడు దూరం అవుతారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. పచ్చని కుటుంబాల్లో ఈ ఎన్నికలు మాత్రం ఏంటండి, అన్న తమ్ముళ్ళు దూరం అయింది. కేసినేని నాని గారు, చిన్ని గారు. అది ఒకటి. యనమల రామకృష్ణుడు కృష్ణుడు తుని నియోజకవర్గం, మా జిల్లాలోనే తుని నియోజకవర్గం, వాళ్ళు దూరం అయ్యారు. సో పచ్చని కుటుంబాలు మాత్రం ఈ ఎన్నికలు బతకనివ్వట్లేదు. అయితే ఒకటి, నేను ఈరోజు భారతి గారి వీడియో చూశాను. వారు ఒక వ్యక్తిగా, ఒక తండ్రికి కూతురుగానే ఎక్కడా తండ్రి మీద పరుష పదజాలం లేకుండా సంస్కారయుతంగా మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు, రేపు ఎన్నికల తర్వాత వదిలేస్తారు. ఇలా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయటం సమంజసం కాదు నాన్నగారు. మీకు కావాలంటే గీత గారిని గెలిపించుకోండి, అంతవరకు ఓకే, గాని ఇలాగా పేర్లు మార్చుకుంటాను అన్నది సమంజసం కాదని ఒక తండ్రిగా, ఒక కూతురుగా తన యొక్క ఆవేదన తెలియజేసుకుని, అలాగే ఒక వ్యక్తిగా, ఒక స్వతంత్ర వ్యక్తిగా తన యొక్క ఆలోచన పంచుకుంది. నేను జనసేన పార్టీతో ఉన్నాను, నేను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి విజయానికి తోడ్పడతానని చాలా పద్ధతిగా, ఒక సంస్కారయుతంగా మాట్లాడారు. అయితే ముద్రగడ పద్మనాభం గారు 7 పదుల వయసు ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగాను, ఎంపీగాను, ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తి, వారు వచ్చి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ, నా కూతురు పెళ్లి కాక ముందు వరకే నా ప్రాపర్టీ, పెళ్లి అయిపోయినాక వారి అత్తామామల ప్రాపర్టీ అంటే ఆ చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఏళ్ళలో చప్పట్లు. నాకు చాలా బాధ కలిగింది వర్మ గారు. ప్రాపర్టీ అంటే తెలుగులో ఏంటంటే ఒక వస్తువు. అవును, అంటే ఒక కూతుర్ని, ఒక మహిళని, నీ ఇంట్లో కూతుర్ని, నీ ఇంట్లో కోడల్ని, ఒక భార్యని నువ్వు ఒక వస్తువుగా, అంటే ఆట వస్తువునా, లేకపోతే ఫ్రిడ్జ్ మీద పెట్టే వస్తువు, లేదా టీవీ మీద పెట్టే వస్తువుగా, ఒక జడత్వం ఉన్నటువంటి వస్తువుగా నువ్వు భావిస్తున్నావంటే నీ యొక్క సంస్కారం. మీరు చెప్తారు కదా, మా ముత్తాత గారు జమీందారు, మా తాతగారు కర్ణము, మా నాన్నగారు ఎమ్మెల్యే, నేను 3వ తరం 4వ తరం నాయకుడు. మరి మీ ముత్తాతలు తాతలు నేర్పినటువంటి సంస్కారం అదేనా? అంటే ఒక మహిళామూర్తిని ఏది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో స్వేచ్ఛాయుతంగా ఉన్నటువంటి ఒక మహిళామూర్తి, ఒక స్వేచ్ఛ ఉన్నటువంటి మూర్తిని ఒక వస్తువుగా, ఒక జడత్వాన్ని వస్తువుగా పోతుతో ఎంతవరకు సమంజసం? ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఒక్కసారి ప్యానలిస్టులు అందరూ వచ్చారు కాబట్టి సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళిద్దరూ ఒకసారి మా వాళ్ళు బయటలు వినిపిస్తారు, తర్వాత మీరు స్పందిద్దురు. కానీ క్రాంతి భారతి గారి బయట, ముద్రగడ గారి బయట ప్లే చేయండి పీసీఆర్. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని.